కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. గురువు మిత్రంలో ఈ సంవత్సరం మొదలు నుండి 1/6/26 వరకు 10వ ఇంట్లోనూ ఉండడం వల్ల అపకీర్తి, మనస్తాపము, భోజన సౌకర్యం లేకపోవడం, అనారోగ్యము, ధనధాన్య నష్టాలు ఉంటాయి. అన్నిటి ఎందుకు కూడా ఆటంకాలు ఉంటాయి. 2/6/26 నుండి 30/10/26 గురువు కర్కాటకంలో వస్త్రాంతం వరకు గురువు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఉన్నతమైన గ్రహస్థితి వల్ల అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎదుర్కొన్న అన్ని కష్టాలు పోయి ఎక్కడ పోయినా విజయం ప్రాప్తిస్తుంది. కష్టానికి మించిన ఫలితాలు వస్తాయి. అలాగే 31/10/26 నుండి 25/27 వరకు గురువు సింహరాశిలో 12వ ఇంట్లో ఉండడం వల్ల అన్ని రకాలుగాను కొన్ని కష్టాలు ఎదురవుతాయి. పోతే 26/27 నుండి సంవత్సరాంతం వరకు గురువు 11వ ఇంట్లో ఉండడం వల్ల సుఫలితాలు ఇస్తాడు. శని సంవత్సరాంతం మొత్తం సప్తమంలో ఉండడం వల్ల భార్యపుత్రులతో కుటుంబ కలహాలు, అధికారుల వల్ల భయము, ధనం తగ్గుతుంది. కార్మిక, కర్షక, వ్యాపార, వృత్తి, ఉద్యోగ అన్ని రంగాల వారికి ఆటంకాలు ఉంటాయి. అకాల శత్రుత్వము, మిత్రులు శత్రులవుతారు. దూర ప్రయాణము, శారీరక శ్రమ, అధిక దేహబాధ, స్థానచలనము ఉంటుంది. రాహుకేతువులో రాహు ఉగాది నుండి 7/12/26 వరకు మీనంలో 6వ ఇంట, కేతువు 12 ఇంట్ల శుభఫలితాలు ఇస్తారు. 8/12/26 నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో పంచమ కేతువు, సింహరాశిలో 11వ స్థానంలో రాహువు అనుకోని ఫలితాలు ఇస్తారు. క్లుప్తంగా శని 7వ ఇంట్లో కళత్ర సంస్థానంలో భాగస్వామ్యాల్లో కొంత జాప్యము. గురువు జూన్ 11 నుండి లాభస్థానంలో ఉండడం వల్ల అద్భుతమైన రాజయోగం. రాహుకేతువు డిసెంబర్ 6 నుండి 5, 11 స్థానంలో సంతాన విజయానికి మార్గం. ఇక ఉద్యోగ వ్యాపారంగా ఇది మీకు, వృత్తిపరంగా ఇది మీకు తిరుగులేని సమయం. జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్య కాలంలో ప్రమోషన్లు, జీతాల పెరుగుదల, ఇంక్రిమెంట్స్ ఖాయం. ఆఫీసులో శత్రువులు ఆటలు సాగవు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అత్యంత అనుకూలమైన కాలం. ఆర్థిక స్థితి ఆదాయం 8, వ్యయం 11 ఉన్నా గురుబలం వల్ల ధనానికి లోటు ఉండదు. ఆగిపోయిన పాత బాకీలు వసూలుతాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా ఆకస్మికంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు, పండగ వాతావరణం ఉంటుంది. స్నేహితులు, తోబుట్టువ సహకారం వస్తుంది. అయితే సప్తమ శని వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు వస్తాయి. కోపాన్ని పక్కన పెట్టి ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పుడప్పుడు జీర్ణకోశ సమస్యలు నడునొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పాలన చేయడం వల్ల బుధగ్రహానుగ్రహం కలుగుతుంది. శనివారం పూట శివాలయంలో నువ్వుల దానం చేయడం వల్ల, నువ్వుల నుంచి దీపాలను చేయడం వల్ల సప్తమ శని ప్రతికూలతలు అవుతాయి. అలాగే గురువారం గురుచిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీరుక్త పురుషుక్త పారాయణ చేయడం చాలా అవసరం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం రాజయోగాన్ని అనుభవిస్తారు. సప్తమ శని ఇచ్చే చిన్నపాటి రోజులు పక్కన పెడితే ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ ఏడాది ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. ఇక